ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఇంటి లోపలికి వెళ్ళి పూల కుండీలను వాటిని ధ్వంసం చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాం. బాధిత కుటుంబానికి అయితే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ కుటుంబాన్ని పరామర్శించాలని, శ్రీతేజ్ను పరామర్శించాలని, బాధిత కుటుంబానికి ₹1 ఇవ్వాలని చెప్పి విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. విజువల్స్ చూస్తున్న లోపలికి చొరబడి పూల కుండీలు వాటిని పగలగొట్టారు. ఒక రకమైన విధ్వంసానికి పాల్పడే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర మనం విజువల్ చూస్తున్నాం. విద్యార్థి సంఘం నేతలు లోపలికి వెళ్లి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శ, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని చెప్పి విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతూ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ప్రస్తుతం మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాం. ఓయి విద్యార్థి సంఘ నేతలు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఓయి విద్యార్థి సంఘం నేతలు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. వి వాంట్ జస్టిస్, రేవతి ఫ్యామిలీ, రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి, ఓయూ జాక్, టీఎస్ జాక్ ఇలాంటి ప్రకారాలతో ఇంతకుముందే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు విద్యార్థి సంఘం నేతలు. బాధిత కుటుంబానికి 25 లక్షలు కాదు ₹1 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇంటి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. ఇంటి లోపలికి కూడా వెళ్లారు. పూల కుండీలు ఇవన్నీ ధ్వంసం చేశారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ఇంటిని ఓయూ విద్యార్థి సంఘం నేతలు ముట్టడించి హంగామా సృష్టించినట్లుగా తెలుస్తుంది మనకు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతానికైతే మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర విజువల్స్ చూస్తున్నాం. మొత్తం పూల కుండీలు వాటిని మొత్తం విరగొట్టినట్టుగా తెలుస్తుంది. బాధిత కుటుంబానికి ₹1 ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ముట్టడించారు. పోలీసులు వాళ్ళు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. కెమెరామెన్ అభిలాష్తో వంశీ, పల్లవి టీవీ.